యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోనండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు. ఎపిసోడ్ సహకారులను పంపండి నాయనా. ప్రతి ఆర్థిక అవసరత తీర్చండి. మాకున్న ఫైనాన్షియల్ ట్రబుల్స్ అన్నిటి నుంచి సులువుగా మమ్మల్ని వెలుపలకు తీసుకుని రండి. ఇది మీకు సాధ్యము. అనేకులకు మేము దీవెనకరముగా ఉండునట్లు ప్రభు మాకు సహాయము చేయండి. వాక్యం వింటున్న బిడ్డలతో మీరు స్వయంగా మాట్లాడండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు శుభవార్త 12వ అధ్యాయము 35, 36, 37 వచనాలలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యములు ధ్యానము చేద్దాం. ఒకప్పుడు యేసు దేవాలయములో బోధిస్తూ ఉండగా ఆయన బోధలో క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పినని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను. దావీదు ఆయనను ప్రభువని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగు అతనికి కుమారుడగునని అడిగాను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముగా వినుచునండి. ఈ వచనాలు మనం ధ్యానం చేస్తే గొప్ప సందేశం ఇందులో ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధ చాలా షార్ప్ ఎడ్జ్డ్, చాలా పదునైనటువంటి బోధ. శాస్త్రులు పరిచయులు ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా వివరిస్తున్నారు. సామాన్య ప్రజలు యేసు దగ్గర వాక్యం వింటూ ఆనందిస్తున్న సమయంలో సామాన్య ప్రజలతో యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవాలయములో బోధకులు, శాస్త్రులు క్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పుచున్నారు. ఏమిటి? క్రీస్తు దేవుని కుమారుడని చెప్పుచున్నారేమి? ఇక్కడ మీకు కొన్ని పదాలు కనిపిస్తున్నాయి. ఒకటి క్రీస్తు, 2 దేవుని కుమారుడు. క్రీస్తు దేవుని కుమారుడు అని శాస్త్రులు చెబుతున్నారేంటి? వాట్ ఆర్ ద బేసిస్ ఫర్ దిస్? ఎందుకు చెబుతున్నారు అట్లా? ఆయన తార్కికంగానే ప్రజల ఎదుట తానే క్రీస్తునని, తానే దావీదు కుమారుడినని, తానే దేవుని కుమారుడినని వారిని ఒప్పిస్తున్నాడు. కనుక క్రీస్తు దేవుని కుమారుడు లేదా క్రీస్తు దావీదు యొక్క కుమారుడు అన్నప్పుడు ఆయన దేవుని కుమారుడు. దావీదు యొక్క కుమారుడు అయితే దావీదు 110వ సంకీర్తన 1వ వచనంలో దావీదు క్రీస్తుని గురించి మాట్లాడుతూ ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు అని ఎందుకు మాట్లాడుతున్నాడు? ప్రభువు
నా ప్రభువుతో చెప్పెను అని ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకు అంటున్నాడు? అలా అంటే ప్రభువు కుమారుడు ఎట్టవుతాడు? అర్థమవుతుందా? తనకు ప్రభువైన వాడు తనకు కుమారుడు ఎట్లవుతాడు? ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అన్నప్పుడు కింగ్, ఎర్త్లీ కింగ్, దావీదే చక్రవర్తి. మళ్ళీ దావీదు తాను ఒక ప్రజలలో ఒకడిగా తనకు ఒక రాజు ఉన్నట్టు చెబుతున్నాడు. ఆ రాజు ఎవరు? ఆ రాజు క్రీస్తు. క్రీస్తు అంటే మెస్సియా. మెస్సియా అంటే మనిషి, ఒక మానవుడు. ఒక మానవుడు పరిపాలించడానికి వస్తున్నాడు అని కదా యూదులంతా ఎదురు చూస్తోంది. అటువంటప్పుడు ఆ మానవుడు ఎట్లా ప్రభువు అవుతాడు? ఒక క్వశ్చన్. రెండు, దావీదుకు ఆ గొప్ప ప్రభు కుమారుడు ఎట్టవుతాడు? అర్థమవుతుందా? దీని ద్వారా ఆయన చెప్పటానికి ప్రయత్నం చేస్తుంది ఏమిటంటే, దేవుడు దావీదు యొక్క వంశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ వంశములో దేవాది దేవుని యొక్క వాక్యము శరీరధారి అయి కన్యక గర్భాన ఉదయించనై ఉన్నాడు. ఆయన తన రెండవ రాకడలో 1000 సంవత్సరాలు పరిపాలించనై ఉన్నాడు. ఈ సందేశం ఆ యొక్క ప్రవచనము యందు చాలా స్పష్టంగా మనకు తెలియచేయబడుతుంది. 110వ సంకీర్తన మొదటి వచనాన్ని కనుక మనం చూస్తే డైరెక్ట్గా ఈ మాటలే కనిపిస్తాయి. నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి వైపున కూర్చుండుము. చెబుతాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఇద్దరు ప్రభువుల దావీదుకి? ప్రభువు అన్నాడు, నా ప్రభువు అన్నాడు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చును అన్నప్పుడు ఇందులో మానవ పాత్ర లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితోనే మాట్లాడుతున్నాడు. Heavenly King speaks with the earthly everlasting King. Heavenly King speaks with the earthly everlasting King. నిత్యుడైన దేవుడు, పరలోకమందున్న దేవుడు నిత్యుడైన రాజుతో మాట్లాడుతున్నాడు. ఏ రాజు నిత్యంగా ఉంటాడు? ఇశ్రాయేలీయుల చరిత్రలో 39 మంది రాజులు చచ్చిపోయారు. ఇప్పటికీ దేశాల్లో రాజులు పుడుతున్నారు, చనిపోతున్నారు. కానీ నిత్యము ఉండే రాజు, టైం బౌండ్ లేకుండా ఉండేటువంటి రారాజు, లోకమంతటిని ఏ రాజు పరిపాలించలేదు. లోకమంతటిని పరిపాలించబోయే ఒకే ఒక రాజు. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఉండబోతున్నాడు? ఆ ఒకే ఒక రాజు గురించి మాట్లాడుతూ దేవుడు ఆ రాజుతో ఇట్ట అన్నాడు. ఏమన్నాడట? నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు, నేను నీ శత్రువులని నీ పాదానికి పీఠంగా చేసే వరకు అంటే కొంత టైం ఉంది. పాదపీఠంగా శత్రువులు తీసుకురావటానికి దేవుడే పనిచేస్తున్నాడు. దానికి ఒక సమయం నిర్ణయించాడు. అంతవరకు నీవు నా కుడిపార్శ్వాన కూర్చుండు, నీవు నా కుడిపార్శ్వాన కూర్చుండి ఉండు. ఇది యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చెప్పిన ప్రవచనం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి నరావతారిగా వచ్చి శిలువ మరణం పొంది మరణించి భూస్థాపితం చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి 40 దినాలు భూమి మీద సంచరించి పెంతెకొస్తు పండుగ నాడు ఆయన 40 దినాలు సంచరించి ఆయన పెంతెకొస్తు పండుగ నాడు పరిశుద్ధాత్ముడు వస్తాడన్న వాగ్దానాన్ని వారికి ఇచ్చి ఆయన ఆరోహణమై 40 దినాలు వెళ్ళిపోయినప్పుడు హెబ్రీ పత్రిక చెబుతుంది ఆయన దేవుని కుడి పార్శ్వమున
కూర్చొని ఉన్నాడు అని. యేసు దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు అని. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో ప్రభువు దేవుని కుడిపార్శ్వమున లేచి నిలబడ్డాడు అని చెప్పాడు స్టెఫెన్. సో కుడిపార్శ్వానికి చేరాడు. నువ్వు కూర్చునుండు అప్పటి వరకు. సిలువలో యేసు సాతానుని తల చితగ్గొట్టాడు. పాపమును దాని యొక్క శక్తి నిర్వీర్యం చేశాడు. అయినప్పటికీ సంఘము యొక్క మర్మము పరిపూర్ణమయ్యే వరకు యేసు లోకాధికారానికి రాకుండా ఆగాల్సిందే. సంఘము యొక్క సంఖ్య అన్యజనుల రక్షణ కొరకు దేవుడు నియమించుకుని ఏర్పరచుకుని ప్రణాళిక చేసుకున్న ఆ జనాభా యొక్క సంఖ్య పరిపూర్ణంగా చేరే వరకు కూడా యేసు అపవాదిని జయించిన, పాపానికి శిక్ష భరించి విమోచన దయచేసిన, ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి నూతన నిబంధన ఎస్టాబ్లిష్ చేసిన ఆయన దేవుని కుడిపార్శ్వాన సమయం వచ్చే వరకు ఉండాల్సిందే. కనుక ఈ మధ్యస్థ కాలంలో యేసు శిలువపై అపవాదిని నశింపజేసిన తరువాత సింహాసనము మీద నుండి లేచి మరలా రాజ్యానికి రావటానికి మధ్యస్థ కాలములో సంఘపు ఆవిర్భావం అన్నది. దట్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. దైవ రక్షణ ప్రణాళిక నెరవేరాలి. కనుక యెహోవా అన్నాడు, నీ పరిపాలనా దండం సియోనులో నుండి సాగజేస్తున్నాడు. నీ శత్రువుల మీద నువ్వు పరిపాలన చేస్తావు. యుద్ధ సన్నాధనను ఇష్టపూర్వకంగా వస్తారు. ఇవన్నీ 1000 year రీఇన్వెంట్ని గురించి చెబుతూ మెల్కీసెదెకు క్రమం చొప్పున నువ్వు నిరంతరం యాజకుడు అయి ఉంటావు. యెహోవా ప్రమాణం చేశాడు, ఆయన మాట తప్పనివాడు. ఇవన్నీ చెబుతున్నాడు. ఈ 110వ సంకీర్తనలో ఏ మాటలు రాశాడు? నేను నీ శత్రువులు నీ పాదాలకు పీఠంగా చేశాడు, కుడిపార్శ్వాన కూర్చొనుండు అని చెప్పిన మాటలు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఆయన అంటే దేవుడు తన బలాతిశయం చేత యేసుక్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, ఏ యుగమందైనా రాబో యుగమందైనా పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందున్న ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. కీర్తన 110లో కూర్చుండుము అన్నాడు. ఎఫెసీ పత్రికలో వివరణిస్తూ కూర్చుండపెట్టుకున్నాడు అన్నాడు. 2 పదాలు గమనించారా? ఒకటి కూర్చుండుము, ఇట్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. కూర్చుండబెట్టుకొనెను, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ఆలోచనలో కూర్చుండబెట్టుకోవాలి అని దేవుడు దాన్ని నెరవేర్చాడు, కూర్చుండపెట్టుకున్నాడు. ఎప్పటి వరకు? యేసు తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఉంటాడు. చాలా స్పష్టంగా చెప్పాడు. ఎప్పటి వరకు? సంఘము సిద్ధమై పెళ్లి కుమారుని పిలిచే వరకు, ఆత్మ పెళ్లి కుమారుని రమ్మని చెప్పే వరకు, ప్రభువు యొక్క పర్ఫెక్ట్ ప్లానింగ్ టైం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆయనే తన కుమారుడైన యేసుక్రీస్తుని తీసుకుని ఈ లోకానికి వస్తాడు. ప్రభు కడబోర శబ్దంతో, మహాదూత శబ్దంతో ఆయన దిగి వస్తాడు. ఆయన దిగి వచ్చినప్పుడు మృతులైన వారు మొదట లేస్తారు. ఆకాశ మధ్యమంలో 7 సంవత్సరాలు పెళ్లి మహోత్సవం జరుగుతుంది. అక్కడి నుండి వారు తిరిగి భూమి మీదకి వస్తారు. అప్పుడు ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్ వారితో జాయిన్ అవుతారు పునరుత్థానంలో. వారందరూ కలిసి యెరూషలేములో ప్రవేశిస్తారు. అక్కడ ఆయన 1000 years రీఇన్వెంట్ చేస్తారు. కనుక ఎప్పుడైతే యేసు 1000 సంవత్సరాలు పరిపాలన యెరూషలేమును ఆధారం చేసుకొని మళ్ళా టెంపుల్ రెస్టోర్ అయ్యి ఇవన్నీ కూడా జరుగుతాయో అప్పుడు దావీదు పునరుద్ధానుడు అయ్యి
యేసుతో ఉన్నప్పుడు దావీదు రాజుగా ఉండడు, యేసు రాజుగా ఉంటాడు. యేసు రాజుగా ఉంటాడు. యేసు యెరూషలేమును ముఖ్య కేంద్రంగా చేసుకొని 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభించినప్పుడు దావీదు రాజ్యంలో ఉంటాడు. ప్లీజ్ మైండ్ దిస్, గుర్తుపెట్టుకోండి. దావీదు ఆ రాజ్యంలో ఉంటాడు, పునరుద్ధరణ అయ్యి వస్తాడు కదా. 1000 ఏళ్ళు దావీదు యేసు రాజ్యపాలన క్రింద భూమి మీద ఉండబోతున్నాడు. ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. ఎవరు సింహాసనం మీద ఉంది? ప్రభువు. ఏ ప్రభువు? దేవుని యొక్క కుమారుడు. ఎవరైనా దావీదు యొక్క వంశము నుండి వచ్చిన యేసుక్రీస్తు. రోమాపత్రిక 1వ అధ్యాయంలో ఆయన కన్యక గర్భాన ఉదయించడం ద్వారా దావీదు వంశంలో యూదా గోత్రంలో ఆయన మనిషి కుమారుడని రుజువైంది అని అన్నాడు. మనిషి కుమారుడని రుజువైంది అని. ఆయన దేవుని కుమారుడు, మనిషి కుమారుడు. దేవుని కుమారుడని పునరుద్ధానం ద్వారా రుజువైంది. ఫిజికల్ బర్త్ ద్వారా మనిషి కుమారుడని రుజువైంది. ఈయన ఎవరు అని అంటే దావీదు కుమారుడు. 1000 ఇయర్ రీఇన్వెంట్లో యేసుక్రీస్తు ప్రభువుకి దావీదు కుమారుడు అనే టైటిల్ కంటిన్యూ అవుతోంది. మెస్సీయా ఎవరంటే దావీదు కుమారుడు, మెస్సీయా ఎవరంటే దేవుని కుమారుడు. అర్థం చేసుకుందాం. వాగ్దానం ఇచ్చాడు దేవుడు దావీదుకి, నీ సంతానం సింహాసనం మీద ఉంటుందని, శాశ్వత కాలం ఉంటుందని. ఆ శాశ్వత కాలపు సింహాసనం అంటే ఆయన యొక్క రాజదండం, అది తొలగిపోయేది కాదు, అది తొలగిపోయేది కాదు. కనుక ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. ప్రధానమైన విషయాలు ఉన్నాయి. అవి ఏమిటో నేను చెబుతాను. ప్రభువు అనే పదం, రాజు అనేటువంటి పదం, దావీదు కుమారుడు అనే పదం, దేవుని కుమారుడు అనే పదం యేసుక్రీస్తుకు వర్తింపచేసినప్పుడు దైవ ప్రణాళిక మనకు అర్థం కావాలి. దైవ ప్రణాళిక అర్థం కాకపోతే కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇది ఇతరులకు అర్థం కాలేదు, పరిశుద్ధాత్మ చేత విశ్వాసులకు అర్థమైనటువంటిది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఈ వచనం అర్థం చేసుకోవాలంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుండి కొంచెం నాతో పాటు మీరు వాక్యాన్ని చూడాలి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. ఈ వాక్యాలు అర్థం కావాలి అని అంటే ఒక కార్యము జరగాలి. అదేమిటంటే మనోనేత్రములు వెలిగించబడుట. ఈ పదం భౌతికమైన మతానికి అర్థం కాదు. మనోనేత్రాలు అంటే ఏమిటి, అవి వెలిగించబడటం అంటే ఏమిటి ప్రశ్న. మనకి భౌతిక నేత్రాలు ఉన్నాయి. మన కంటిలో కనుగుడ్డు ఉంది, కనుపాప ఉంది, మనకు చూపు ఉంది, మనకు అన్నీ తెలుసు. మనం ఈ కంటికి ఏదైనా జబ్బు చేస్తే నేత్ర వైద్యం దగ్గరికి వెళ్తాం. ఆ నేత్ర వైద్యుడు మనం కంటుకున్న సమస్యలు చూస్తాడు, ఆ సమస్యలకు పరిష్కారం భౌతికంగా చూపిస్తాడు. మెడిసిన్స్ ద్వారా కానీ, ఆపరేషన్ ద్వారా కానీ, డ్రాప్స్ అనో ఆయింట్మెంట్స్ అనో ఇస్తాడు. మరి భౌతిక నేత్రం గురించి మాట్లాడుతున్నాడా? మీ కన్నులు వెలిగించబడుట. ఈ పదం ఏమిటి? వెలిగించబడ్డాయి మీ కన్నులు అంటే యువర్ స్పిరిచువల్ ఐస్ వర్ గివెన్ సైట్. మీ ఆధ్యాత్మిక నేత్రాలు చూచుట ప్రారంభించినందున అని అర్థం. మీ ఆధ్యాత్మిక నేత్రాల్లో వెలుగొచ్చినందున, వెలిగించబడినందున అంటే వెలుగు వచ్చినందున అంటే ఈ దోస్ స్పిరిచువల్ ఐస్ వర్ లైటెండ్ అండ్ గివెన్ లైట్. ఇది జరగాలి. ఇది జరగకపోతే యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పిన ఏ మాట స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా
మనుషులకు అర్థం కానే కాదు. అందుకే యేసుప్రభు దేవుడు కాదని చెబుతారు చాలామంది. దానికి చాలా కారణాలు చూపిస్తారు. కానీ రక్షించబడిన వాడు అనగా కనులు వెలిగించబడిన వాడు చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తాడు. నేను పదే పదే ఉదాహరణ చెబుతుంటాను. ఒక 3D పిక్చర్ బాహ్య నేత్రంతో చూడలేం. బ్లాక్ దర్పణం ఇస్తారు, అది పెట్టుకుంటే చాలా క్లియర్గా కనబడుతుంది. అది కంటి సమస్య, లేకపోతే అద్దం యొక్క సమస్య, లేకపోతే స్క్రీన్ మీద ఉన్న పిక్చర్, దాని నేచర్ అది. మన కన్ను దాన్ని చూడలేదు. ఆ పిక్చర్ చూడాలంటే ఖచ్చితంగా ఆ నేత్రాలకు దర్పణం అర్థం కావాలి, ఆ బ్లాక్ గోగుల్స్ కావాలి. ఆ అర్థం లేకపోతే యూ కాంట్ ఫైండ్ దట్ పిక్చర్, క్లారిటీ ఉండదు, అర్థం కాదు, ఏమిటో తెలియదు. కాబట్టి నీ రక్షణానుభవం వలన, నీ ఆత్మలో జీవముచ్చుట వలన, నీ ఆత్మ తిరిగి జీవింప చేయబడుట వలన నీవు యూ కెన్ ఫైండ్ జీసస్ యాజ్ గాడ్. యేసుక్రీస్తును నువ్వు దేవునిగా తెలుసుకోగలుగుతావు. కాబట్టి మీ కన్నులు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన అయిన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో మన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి అని. ఈ పదాలు ఒక్కడికి కూడా అర్థం కావండి. ఎవరికి అర్థం కాదు. ఎవరికి అర్థం అవుతుందో తెలుసా? రక్షించబడిన వాడికి. హూ ఫీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని అంతరంగంలో ఎవరు కలిగి ఉంటాడో వాడే ఈ మాటలు గుర్తించగలుగుతాడు. మిమ్మును పిలిచిన పిలుపు, నిరీక్షణ, మహాత్మ్యము, మహిదైశ్వర్యము అనే పదాలు, బలాతిశయము, దేవుడు చూపుతున్న శక్తి, ఇవన్నీ కూడా మనకు తెలియాలి. అనగా యూ మస్ట్ బి రీజనరేటెడ్. నువ్వు రక్షించబడితేనే. అందుకని దావీదు రక్షించబడ్డాడు కనుక యేసుక్రీస్తు ప్రభువుని, మెస్సియాని, దావీదు కుమారుణ్ణి నా ప్రభువు అని పలకగలిగాడు. నా ప్రభువు అని పలికాడు. ఆయన ఎప్పుడయ్యాడు ప్రభు? 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభు అవుతాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు నిత్యము ప్రభువే. కానీ రీఇన్వెంట్ స్టార్ట్ చేసేది 1000 years యెరూషలేములో ఆఫ్టర్ సెకండ్ కమింగ్. అయినప్పటికీ ఆయన ప్రభువే. 10:36 అపోస్తలులు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటాడు. కనుక ఆయన ఎల్లప్పుడూ ప్రభువే. ఆయనే సమస్త సృష్టికర్త. అయితే ఆయన పరిపాలనకు వచ్చినప్పుడు దావీదు కుమారుడు అని పిలువబడుతున్నాడు. దావీదు తన కుమారుని ఎలా ప్రభు అంటాడు అంటే, అది ప్రవచనము చొప్పున నెరవేరి తన వంశాన్ని ఉద్ధరించినందున. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుడు అని, ఆయన తరువాత భౌతికంగా దావీదు యొక్క కుమారుడని, దావీదు కుమారుడని ఫిజికల్ బర్త్ ద్వారా, దేవుని కుమారుడు అని చెప్పి ఆయన రెజరెక్షన్ ద్వారా పర్ఫెక్ట్గా రుజువైపోయిందని రోమేలకు పౌలు గారు రాశాడు. తర్వాత ఈ వచనాలు మనం అర్థం చేసుకోవాలనంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తనను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానము, ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించున్నట్లు. ఇది మీరు తెలుసుకోకపోతే యేసు దేవుడని తెలుసుకోలేరు ఫ్రెండ్స్. దేవుడట తనను తెలుసుకొను జ్ఞానము మీకు అనుగ్రహించకపోతే, యేసుక్రీస్తు ప్రభువు దేవుడని, ఆయన యందు దైవ ప్రత్యక్షత ఉందనేది మనం గ్రహించాలి అంటే తండ్రి ఆ గ్రహింపు మనకు ఇవ్వాలి, లేకపోతే మనం తెలుసుకొనలేము. ఆ ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించబడాలి మనకి. దానికోసం పౌలు గారు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు క్రైస్తవుల బాధ్యత ఏంటో తెలుసా? లార్డ్ ఓపెన్ ద ఐస్ ఆఫ్ అన్బిలీవర్స్ టు సీ యూ, టు సీ యూ. నిన్ను చూచున్నట్లుగా ఈ ప్రజల కనులు తెరవ చేయము.
ప్రవక్త ఎలీషా తన సేవకుడైన గెహజీ కొరకు అదే విజ్ఞాపన చేశాడు. ప్రభువా, వీడు చూచున్నట్లు వీని కన్నులు తెరవ చేయము. ఏమి ఆ శిష్యుడు ప్రవక్తను చూడటం లేదా? చూసే మాట్లాడుతున్నాడు కదా, బయట ఉన్న సైన్యాన్ని చూసే వచ్చాడు కదా. మళ్ళా ఏమిటి? ప్రభువా, వీని కన్నులు తెరువు అంటాడు. ఏ కన్నులు? వాడు గుడ్డివాడుకున్నాడా? ఎస్, గుడ్డివాడుగానే ఉన్నాడు. ఎక్కడ గుడ్డివాడుకున్నాడు? అంతరంగంలో గుడ్డివాడుకున్నాడు. ఎప్పుడైతే ప్రభువు అతని మనోనేత్రాలు తెరిచారో ఎలీషా చుట్టూతో ఉన్నటువంటి అగ్నిగుర్రాలు, అగ్నిరథాలను చూశాడు. ఎలీషా చుట్టూతో ఉన్న అగ్నిగుర్రాలు, అగ్నిరథాలు చూడగలిగాడు. కాబట్టి వన్ మస్ట్ హ్యావ్ ద హోలీ స్పిరిట్ టు అండర్స్టాండ్ గాడ్ అండ్ జీసస్. యేసుని గురించి, దేవుని గురించి తెలుసుకోవాలంటే, యేసు దేవుని యందు ఎట్లున్నాడో, దేవుని యందు యేసు ఎట్లున్నాడో తెలుసుకోవాలంటే యు నీడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు కావాలి, లేకపోతే నువ్వు తెలుసుకోలేవు. ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్త ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, ఈ యుగమందు రాబో యుగందు ప్రతి నామము కంటే హెచ్చుగా ఆయన పరలోకమందు ఆయనను తనకుడి పార్శ్వమును కూర్చుండబెట్టుకున్నాడు. యేసుక్రీస్తు అందరికంటే అధికుడిగా చేసి ఆయన విధేయత వలన సిలువ పొందినది ఆయన మహోన్నతుడిగా తీసుకుని దేవుడు తన కుడి పార్శ్వాన్ని కూర్చుండబెట్టుకున్నాడు. ప్రకటన గ్రంథంలో సింహాసనం అనేటువంటి పదం అనేక సార్లు వస్తుంది, కానీ దానిపైన మెరుపులు అగ్ని కనపడింది తప్ప ఆకారం ఎవరు చూడలేకపోయారు, ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు కూర్చొని ఉండటం చూసాం, కానీ ఇక మరి ఏమీ కనపడలేదు. కనుక ప్రత్యక్షపరచబడిన దైవం ఆదికాండం మొదలుకున్న ప్రకటన వరకు ప్రభు అయిన యేసుక్రీస్తే. ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్. సింపుల్. శరీరధారి కాకమునుపు క్రీస్తు, శరీరధారి అయినాక క్రీస్తు. ఈ రెండే. దేవుడు అంటే ఒకటే, ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్ అండ్ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్. ఈయన యందే దేవుడు. ఇక ఈయనకు వెలుపట దేవుడు లేనే లేడు. ఈయన వెలుపట దేవుడు లేనే లేడు. ఈయన యందు దేవుడు ఉన్నాడు, దేవుడు ఈయన యందు ఉన్నాడు, ఈయన దేవుని యందు ఉన్నాడు. ఇది అర్థం చేసుకోవాలంటే యు నీడ్ ద హోలీ స్పిరిట్. యువర్ ఇన్నర్ ఐస్ మస్ట్ బి లైటెడ్. నీ అంతరంగపు కనులు తెలుసుకోవాలి. సింపుల్. సంఘము శరీరముగా, క్రీస్తు శిరస్సుగా. అంటే ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఈజ్ నీడెడ్. దేవుడు ఆయన ప్రణాళిక ఎలా చేశాడంటే, సంఘం భౌతికంగా కనిపిస్తుంటే దేవుడు కూడా క్రీస్తుగా, శిరస్సుగా, భౌతికంగా కనిపించి తీరాలి. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అతుకబడినటువంటి శరీరంగా కనపడాలి. స్త్రీ పురుషులు ఏక శరీరం ఎట్లా ఉన్నారో అట్లా శిరస్సు, దేహం ఏకం కావాలి. కనుక క్రీస్తు నరావతారిగా రావాల్సి వచ్చింది. టు సేవ్ ద సిన్నర్స్. పాపులను రక్షించడానికి ఆయన నరావతారిగా రావాల్సి వచ్చింది. రక్షించాడు కనుక తనతో వెంట పెట్టుకుని శాశ్వత కాలం వారిని ఉంచగలగాలి. దాని కొరకు ఆయన పరలోకమందు తండ్రి కుడి పార్శ్వాన కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు తన సేవకులైన మనందరి ద్వారా సువార్త ప్రకటింపజేస్తూ ఆ సంఘం యొక్క సంఖ్య సంపూర్ణం చేస్తున్నాడు. ఆ తర్వాత ఆయన ఈ లోకానికి దిగి వస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం చేసుకునే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాం. వినిన వాక్యము విశ్వాసుల హృదయాలను బలపరచడం సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం
సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమెన్.